అందరికీ నమస్కారం అండి. విజయనగర సామ్రాజ్యంలో ఉన్నటువంటి అష్టదిగ్గజ కవుల గురించి చెప్పుకుందాం. వాటిలో మొదటిగా వచ్చి అలసాని పెద్దన గురించి చెప్పుకుందాం. అష్టదిగ్గజ కవుల గురించి రాబోయే డిఎస్సిలో తప్పనిసరిగా ఒక మార్క్ అనేది తప్పనిసరిగా ఉంటుంది. సరే, ప్రస్తుతం నేను చెబుతున్నటువంటి పాఠ్యాంశం నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందు ఇలాంటి వీడియోలు చేసేందుకు సపోర్ట్ చేయండి. మనము లెసన్లోకి వెళ్ళిపోదాం. అష్టదిగ్గజ కవులు వాళ్ళ భాగంగా అల్లసాని పెద్దనయ్య గురించి చెప్పుకుందాం. కాలం 1470 1540. తండ్రి చొక్కనామాత్యుడు. జన్మస్థలం కడప జిల్లాలోని జంబలమడుగు అనే ప్రాంతంలోని కోకటం అనే గ్రామంలో జన్మించాడు. ఇతనికి గల బిరుదులు: ఆంధ్ర కవిత పితామహుడు. ఇతని యొక్క గురువు శటగోప యతి. ఇతని యొక్క రచన మనుచరిత్ర, 6 ఆశ్వాసాల గల ప్రబంధం. మరొక రచన హరికథాసారం. మనుచరిత్ర అనే గ్రంథానికి మూలం ఏదనగా మార్కండేయుడు రాసినటువంటి మార్కండేయ పురాణం. మనుచరిత్రకు మూలం ఏదనగా మార్కండేయ పురాణం. ఈ మార్కండేయ పురాణాన్ని మారణ రాశాడనమాట. హరికథాసారము అనే గ్రంథాన్ని కృతిపతి ఎవరంటే శటగోప యతి. ఆ విధంగానే మనుచరిత్రకి సార్వచిష మనోసంభవం అనే పేరు కలదు. మరొకసారి రిపీట్ చేసుకుందాం. కవి పేరు అలసాని పెద్దన్న. కాలం 1470 1540. తండ్రి చొక్కయ్య లేదా చొక్కనామాత్యుడు. ఇతని జన్మస్థలం కడప జిల్లాలోని జంబలమడుగు ప్రాంతంలోని కోకటం అనే గ్రామంలో జన్మించాడు. బిరుదులు: ఆంధ్ర కవిత పితామహుడు. ఇతని గల గురువు శటగోప యతి. రచన మనుచరిత్ర అనే గ్రంథం. ఇది 6 ఆశ్వాసాల గల ప్రబంధం. ఆ విధంగానే మరొక రచన హరికథాసారం. ఇతని యొక్క ఇతర విశేషాంశాలు: మనుచరిత్రకు మూల ఆధార గ్రంథం ఏమంటే మార్కండేయ పురాణం. ఈ మార్కండేయ పురాణాన్ని మారణ రాశాడు అనమాట. ఆ విధంగానే హరికథాసారం దీని యొక్క కృతిపతి శటగోప యతి. ఆ విధంగానే మనుచరిత్రకి సార్వచిష మనోసమూహం అనే నామాంతము గలదు. అల్లసాని వాణి అల్లిక జిగి బిగి. జిగి అనగా కాంతి, బిగి అనగా పటుత్వం. పెద్దన శైలి చాలా మధురమైంది. రాయలచే ఇతను గండ పెండర బిరుదాభరణం పొందాడు. రాయల శ్రీకృష్ణ దేవరాయలచే ఇతను గండ పెండర బిరుదాభరణం పొందాడు. రాయలు అల్లసాని పెద్దనను అతను ఆంధ్ర కవిత పితామహ అని పిలిచేవాడు అన్నమాట. ఇందులోని నాయకులు వరుదిని, ప్రవరుడు. ఆ విధంగానే మనుచరిత్ర కృతిపతి ఎవరంటే శ్రీకృష్ణదేవరాయలు. అల్లసాని పెద్దనకు శ్రీకృష్ణదేవరాయలకు సాహిత్య గురువు. ఈ అల్లసాని పెద్దన్న శ్రీకృష్ణదేవరాయలకు సాహిత్య గురువుగా చెప్పుకోవచ్చు. ఆ విధంగానే పెద్దలను వచ్చి ఇతర కవుల్లో వారు ఏ విధంగా కీర్తించారో చూద్దాం. అల్లసాని వాణి అల్లిక జిగి బిగి అన్నది కాకమాని మూర్తి కవి. ఇది గత టెట్లో ఇంతకుముందు రావడం జరిగింది. అల్లసాని వాణి అల్లిక జిగి బిగి అన్నది కాకమాని మూర్తి కవి. పెద్దన వలె కృతి చెప్పిన పెద్దన వలె కవి చౌడప్ప. హితుడవు చతురవ చోనిది అని శ్రీకృష్ణదేవరాయలు ఈ అల్లసాని పెద్దనను పొగడడం జరిగింది. ఆంధ్ర కవిత పితామహుడెవరీడు పేర్కొన నీకొన్ అని శ్రీకృష్ణదేవరాయలు చెప్పాడు. ఆంధ్ర కవిత పితామహుడెవ్వరీడు పేర్కొన నీకొన్ అని శ్రీకృష్ణదేవరాయలు చెప్పాడు. తర్వాత నంది తిమ్మన గురించి చెప్పుకుందాం.
ఆ విధంగానే పెద్దన ప్రబంధం వక్రత ప్రయోగాలే మొదట పెద్ద దిక్కు అని జీవి సుబ్రహ్మణ్యం చెప్పడం జరిగింది. పెద్దన ప్రబంధం వక్రత ప్రయోగాలే మొదటి పెద్ద దిక్కు అని జీవి సుబ్రహ్మణ్యం చెప్పడం జరిగింది. ఆ విధంగానే మరొకసారి అలసాని వాణి అల్లిక జిగి బిగి అన్నది ఎవరంటే కాకమానమూర్తి కవి. పెద్దన వలె కృతి చెప్పిన పెద్దన వలె అని కవి జవుడప్ప అన్నాడు. ఇతడు చతుర్వచోనిధి అని శ్రీకృష్ణదేవరాయలు చెప్పాడు. ఆంధ్ర కవితా పితామహో డెవ్వరీడు అని పేర్కొనింది ఎవరంటే శ్రీకృష్ణదేవరాయలు. ఆ విధంగానే పెద్దన ప్రబంధ వక్రత ప్రయోగాలే మొదటి పెద్ద దిక్కు అని జీవి సుబ్రహ్మణ్యం చెప్పడం జరిగింది. తర్వాత నంది తిమ్మన గురించి చెప్పుకుందాం. కాలం 16వ శతాబ్దం పూర్వభాగం. తల్లిదండ్రులు జననీ జనకులు తిమ్మాంబ, నంది సింగయ్య, మేనమామ గంట సింగయ్య, గురువు అఘోర శివాచార్యుడు. ప్రసిద్ధి ఇతను వచ్చి ముక్కు తిమ్మనార్యుని ముద్దు పలుకు అని ఇతని యొక్క బిరుదు. ఇతనికి ముద్దు పేరు. బిరుదులు సకల విద్య వివేక చతురుడు ముక్కు తిమ్మన యొక్క బిరుదు. ఇతను రాసిన గ్రంథాలు పారిజాతాపహరణము, వాణి విలాసం. ఈ వాణి విలాసం అనేది అలభ్యము. పారిజాతాపహరణం అనేది 5 అశ్వాసాల కావ్యం. ఆ విధంగానే ఇతని యొక్క ఇతర విశేషాంశాలు నంది తిమ్మన పారిజాతాపహరణము అనే గ్రంథాన్ని రాశాడు. ఇది ఒక శృంగార ప్రబంధం. పారిజాతాపహరణము కృతిపతి ఎవరంటే శ్రీకృష్ణదేవరాయలు. దీంతో వచ్చి నాటకీయత అధికంగా గల ప్రబంధం ఇది. నంది తిమ్మన పారిజాతాపహరణము అనే ఒక గ్రంథాన్ని రాయడం జరిగింది. ఇది ఒక శృంగార ప్రబంధము. పారిజాతాపహరణ కృతిపతి ఎవరంటే శ్రీకృష్ణదేవరాయలు. దీంతో వచ్చి నాటకీయత అధికంగా గల ప్రబంధం ఇది. రాయలు దేవుళ్ళలో ఒకరైనటువంటి తిరుమలాదేవితో నంది తిమ్మన అరణంగా వచ్చాడని సాహిత్యకారులు అభిప్రాయం. రాయలు యొక్క రాయలు ఉన్నటువంటి భార్యలో తిరుమలాదేవితో అరణంగా వచ్చినటువంటి కవి ఎవరనగా నంది తిమ్మన. ఆ విధంగానే పారిజాతాపహరణానికి మాతృక వచ్చి సంస్కృత హరివంశం. పారిజాతాపహరణంలో నాయకులు సత్యభామ శ్రీకృష్ణుడు. పారిజాతాపహరణంలో నాయకులు సత్యభామ శ్రీకృష్ణుడు. ఆంధ్ర సాహితీ లోకంలో మధుర లలిత ప్రబంధము అని పేర్కొనదగిన ప్రబంధము పారిజాతాపహరణము ఒకటే. నంది తిమ్మన శైలి మధురం. తర్వాత దూర్జటి గురించి చెప్పుకుందాం. దూర్జటి కాలము 16వ శతాబ్దము. తల్లిదండ్రులు సింగమ నారాయణుడు, గురువు మహాదేశి సార్వభౌముడు, కవితాగుణం అతులిత మాధురి మహిమ, బిరుదులు సాహిత్య శ్రీవర. ఆ విధంగానే రచనలు శ్రీకాళహస్తి మహత్యము 4 ఆశ్వాసాల గల ప్రబంధం, 4 ఆశ్వాసాల గల కావ్యం ఇది. శ్రీకాళహస్తీశ్వర శతకం. ఆ విధంగానే ఇతని యొక్క విశేషాంశాలు అంటే ఇది శ్రీకాళహస్తీశ్వర అనే దేవాలయాన్ని 12వ శతాబ్దంలో రాజేంద్ర చోళుడు తాను ఈ శ్రీకాళహస్తి ఆలయాన్ని నిర్మించాడని మనకి గ్రంథాల ద్వారా మనం తెలుసుకోవచ్చు. దూర్జటి రచించినటువంటి శ్రీకాళహస్తి మహత్యం ఒక క్షేత్ర మహత్య కావ్యం. అంటే దూర్జటి రచించినటువంటి శ్రీకాళహస్తి మహత్యము గ్రంథము ఇది క్షేత్ర మహత్యం గల కావ్యం. దూర్జటి కవిత్వము దీంతో ఓజోగుణంలో దూర్జటి కవిత్వం ఓజోగుణం ప్రధానమైనది. నత్కరుని కథ, తిన్నని కథలు శ్రీకాళహస్తి మహత్యంలోనివి. దీనికి మూలం ఏదంటే సంస్కృతంలో రాసినటువంటి షడాధ్యాయ కథ. ఆ విధంగానే రాజాస్థానంలో తన కావ్యాలను నరాంకితం చేయని కవి ఎవరంటే దుర్జటి. రాజాస్థానంలో ఉంటూ కూడా తన కావ్యాలను రాజులకు అంకితం ఇవ్వనటువంటి కవి ఎవరంటే దుర్జటి. ఆ విధంగానే సాలెపురుగు సర్పం సామజాలకు మోక్షాన్ని కల్పించినటువంటి కావ్యం ఏదంటే శ్రీకాళహస్తీశ్వర మహత్యం.
దూర్జటి మనముడు కుమార దూర్జటి. ఇతడు కూడా కృష్ణరాయ విజయం అనే వచన గ్రంథాన్ని రాశాడు. తర్వాత దూర్జటి మనవుడు కుమార దూర్జటి. ఇతను కూడా కృష్ణరాయ విజయం అనే ఒక వచన గ్రంథాన్ని రాశాడు. తెలుగులో వెలిసిన వచన కావ్యాలలో కృష్ణరాయ విజయము రెండవది. మొదటిది రాయవాచకము. విశ్వనాథ నాయకుని స్థానాధిపతి దీన్ని రచించడం జరిగింది. దూర్జటి రాసిన గొప్ప భక్తి నీతి వైరాగ్యాలతో రచించింది శ్రీకాళహస్తీశ్వర శతకం. దూర్జటి రాసినటువంటి గొప్ప భక్తి కానీ నీతి కానీ వైరాగ్యాలతో కూడినటువంటి శతకం ఏదంటే శ్రీకాళహస్తీశ్వర శతకం. పోతన తరువాత రాజనిరసన గావించినటువంటి కవి ఎవరంటే దూర్జటి. రాజుల్ మతుల్ వారి సేవ నరకప్రాయంబు అనే పద్యం శ్రీకాళహస్తీశ్వర శతకంలోనిది. దూర్జటి ప్రయోగించిన నూతన శబ్ద ప్రయోగాలు గగ్గులు, కాడు, కొడ్ర, అరబములు. మరొకసారి రిపీట్ చేసుకుందాం. అలసాని పెద్దన్న, కాలం 1470 1540. తండ్రి చొక్కయ్య, జన్మస్థలం కడప జిల్లాలోని జంబలమడుగు ప్రాంతంలోని కోకటం. ఇతని యొక్క బిరుదులు ఆంధ్ర కవిత పితామహుడు, గురువు శటగోపయతి. మనోచరిత్ర ఇది 6 ఆశ్వాసాల గ్రంథము. ఆ విధంగానే హరికథా సారం అనే గ్రంథాన్ని రాశాడు. మనోచరిత్రకు మూల గ్రంథం ఏదంటే మార్కండేయ పురాణము. దీన్ని మారాన్ రాశాడు. హరికథా సారము కృతిపతి ఎవరంటే శటగోపయతి. మనోచరిత్రకి సార్వోచేష మన సంభవం అనే పేరు గలదు. ప్రబంధ రచన అనే నవీన కవితకు సూత్రధారుడు ఎవరంటే పెద్దన. అలసాని వాణి అల్లిక జిగి బిగి. జిగే అంటే కాంతి, బిగి అంటే పటుత్వం. పెద్దన శైలి చాలా మధురంగా ఉంటుంది. రాయలచే గండపెండర బిరుదాభరణం పొందాడు. ఆ విధంగానే ఇందులో వచ్చి నాయకుల్లో వరుదిని ప్రవరుడు. ఆ విధంగానే మనుచరిత్రను శ్రీకృష్ణదేవరాయలకి అంకితం చేశాడు. పెద్దన వచ్చి శ్రీకృష్ణదేవరాయలకు సాహిత్య గురువు. ఆ విధంగానే పెద్దన వచ్చి ఇతర కవుల్లో ఏ విధంగా కీర్తించారో చూద్దాం. అల్లసాని వాణి అల్లిక జిగి బిగి అన్నది కాకమాని మూర్తి కవి. అంటే అల్లసాని వాణి అల్లిక జిగి బిగి. ఈ కొటేషన్ అనేది గత డిఎస్సిలో టెట్లో పలుసార్లు రావడం జరిగింది. మరొకసారి చూసుకోండి. ఆ విధంగానే పెద్దన వలె కృతి చెప్పిన పెద్దన వలె అని చెప్పింది కవి చౌడప్ప. హితుడవు చతుర వచోనిధి అని శ్రీకృష్ణదేవరాయలు చెప్పాడు. ఆంధ్ర కవిత పితామహో డెవ్వరీడు పేర్గొన నీకున్. ఆంధ్ర కవిత పితామహో డెవ్వరీడు పేర్గొన నీకున్ అని శ్రీకృష్ణదేవరాయలు అన్నాడు. పెద్దన ప్రబంధం వక్రతా ప్రయోగాలే. మొదటి పెద్ద దిక్కు జీవి సుబ్రహ్మణ్యం. సరే, నంది తిమ్మన గురించి 16వ శతాబ్దము. తల్లిదండ్రులు తిమ్మాంబ, నంది సింగన, మేనమామ వచ్చి గంట సింగయ్య. గురువు అఘోర శివాచార్యుడు. ముక్కు తిమ్మానారుని ముద్దు పలుకొని నానుడి కలదు. సకల విద్య వివేక చతురుడు అని ఇతని గల బిరుదులు. ఇతను రాసినటువంటి పారిజాతాపహరణం ఇది 5 ఆశ్వాసాల గల కావ్యం. వాణి విలాసం. ఇతర విశేషాంశాలు. నంది తిమ్మన పారిజాతాపహరణం అనే ఒక శృంగార ప్రబంధం రచించాడు. దీన్ని శ్రీకృష్ణదేవరాయలకి అంకితం చేశాడు. దీంతో నాటకీయత అధికంగా గల ప్రబంధం ఇది. ఆ విధంగానే రాయలో భార్యైనటువంటి తిరుమలాదేవితో అదనంగా వచ్చినటువంటి కవి ఎవరంటే నంది తిమ్మన అని సాహిత్యకారులు చెబుతూ ఉండేవారు. ఆ విధంగానే పారిజాతాపహరణం అనే గ్రంథానికి మాతృక ఏదంటే సంస్కృత హరివంశం. పారిజాతాపహరణంలోని నాయకులు ఎవరంటే సత్యభామ, శ్రీకృష్ణుడు. ఆంధ్ర సాహితీ లోకంలో మధుర లలిత ప్రబంధమని ఈ గ్రంథాన్ని పేర్కొనడం జరిగింది. నంది తిమ్మన శైలి వచ్చి మధురం. దూర్జటి గురించి చెప్పుకుందాం. ఆ విధంగానే దూర్జటి 16వ శతాబ్దానికి చెందినవాడు. దూర్జటి 16వ శతాబ్దానికి చెందినవాడు. తల్లిదండ్రులు సింగమ నారాయణుడు. ఆ విధంగానే ఇతని గురువు మహాదేశి సార్వభౌముడు. ఇతని యొక్క కవితా గుణము అతులిత మాధురి మహిమ. ఆ విధంగానే బిరుదులు సాహిత్య శ్రీవర.
ఇతను రాసిన గ్రంథాలు 2 శ్రీకాళహస్తి మహత్యము, ఇది 4 ఆశ్వాసాల ప్రబంధము. ఆ విధంగానే శ్రీకాళహస్తీశ్వర శతకము. ఆ విధంగానే శ్రీకాళహస్తీశ్వర దేవాలయాన్ని క్రీస్తు శకం 12వ శతాబ్దంలో రాజేంద్ర చోళుడు శ్రీకాళహస్తి ఆలయాన్ని నిర్మించాడు. ఆ విధంగానే దూర్జటి రచించినటువంటి శ్రీకాళహస్తి మహత్యం ఒక క్షేత్ర మహత్యం. దూర్జటి కవిత్వం ఓజాగుణం ప్రధానమైంది. దీంతో వచ్చి పాత్రలు నత్కరుని కథ, తిన్నని కథలు శ్రీకాళహస్తీశ్వర మహత్యములోనివి. దీనికి మూలం ఏదంటే సంస్కృతంలో ఉన్నటువంటి షడధ్యాయ కథ. రాజస్థానంలో ఉండి కూడా తన కావ్యాలను రాజులకు ఇవ్వనటువంటి కవి ఎవరనగా దూర్జటి. ఆ విధంగానే సాలెపురుగు సర్పం సామజాలకు మోక్షాన్ని కలిగించినటువంటి కావ్యం శ్రీకాళహస్తీశ్వర శతకం. దూర్జటి మనవడు కుమార దూర్జటి, ఇతను కూడా కృష్ణరాయ విజయం అనే వచన గ్రంథాన్ని రాశాడు. తెలుగులో వెలిసిన వచన కావ్యాల్లో కృష్ణరాయ విజయం రెండవది. మొదటిది రాయవాచకము. దీని విశ్వనాథ నాయకుని స్థానాపతి దీన్ని రచించాడు. దూర్జటి రాసినటువంటి గొప్ప భక్తి, నీతి, వైరాగ్యాలతో రచించింది శ్రీకాళహస్తీశ్వర శతకం. పోతన తర్వాత రాజ నిరసన గావించిన వాడు దూర్జటి. ఇతను రాజుల్ వారి సేవ నరకప్రాయము అని శ్రీకాళహస్తీశ్వర శతకంలో చెప్పుకున్నాడు. ఆ విధంగానే ఇతను ప్రయోగించినటువంటి నూతన శబ్దాలు చూద్దాం. ఆ విధంగానే గగ్గులు కాడు, ఆ విధంగానే కుడ్ర, అరబములు, మాడబేకు, దేవర, బిడాడు, బీజమాడు వంటి కన్నడ పదాలను ఇతను శ్రీకాళహస్తీశ్వర మహత్యంలో ప్రయోగించాడు.